ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతున్నాను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఆమెన్. మనలో చాలా మందికి ఈ విషయం తెలిసినదే. ప్రార్థన ద్వారా దేవునితో మన బాధలు, సమస్యలు అన్ని చెప్పుకుంటాం. అలాగే దేవుడు వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా మనతో మాట్లాడతారు, మన సమస్యలకి పరిష్కారం చూపిస్తారు. ఒకవేళ మనం ఏమైనా సరి చేసుకోవాల్సి ఉంటే వాక్యం ద్వారా హెచ్చరిస్తారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే దేవుడితో మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నప్పుడు. చేతిలో టార్చ్ పెట్టుకుని చీకట్లో నడుస్తూ అమ్మో భయం అంటే ఏంటి ఉపయోగం? వాక్యపు వెలుగులో మన ప్రతి భయం పోగొట్టుకుందాం.